क्लीं नमः ओम क्लीं कृष्णाय 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 ओम क्लीं कृष्णाय नमः 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 ओम क्लीं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् ओम गम गणपत्यै नमः ఒక 11 సార్లు నమః ఓం గం గణపత్యై 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 నమః ఈ రోజు గీతా జయంతి మార్గశిర ఏకాదశి నాడు అత్యుత్తమమైనటువంటి గీత అంటే ఆ సాక్షాత్తు పరమాత్ముడు ఆ మనిషిలో ఉండేటటువంటి పరమస్థానం యందు నిలిచి పలికినటువంటి పలుకులు. ఎప్పుడైతే నువ్వు పరస్థానం అని ఇహస్థానం అని రెండు ఉంటాయి. అంటే సహస్రారంలో నెలకొని మనం పలికిన పలుకులన్నిటిని కూడా అవన్నీ కూడా ప్రవచనము అనబడతాయి. సో ఎప్పుడైతే ఒక మనిషి ప్రవచనం చెబుతున్నాడో అతను సాక్షాత్తు భగవత్ స్వరూపమే. అయితే మామూలుగా ఇవాళ రేపు ఏంటంటే ఆధ్యాత్మికమైన విషయాలు చర్చించిన దాన్ని ప్రవచనమే అంటున్నారు. కాదు, అంతర్యోగంలో అంతర్దృష్టి పెట్టుకుని నీకున్నటువంటి ప్రాణశక్తిని, క్రియాశక్తిని, జ్ఞానశక్తిని మూడిటిని కూడా సహస్రారంలో కేంద్రీకరించి పలికించిన పలుకులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవచనము లేక దానిని భగవద్గీతలో శ్రీ భగవాను వాచ అంటారు. అక్కడ శ్రీకృష్ణుడు పలికిన పలుకులను అనలేం మనం. శ్రీకృష్ణుడు అంటే ఏంటి? కృష్ణుడు అనేటటువంటి ఒక శరీరము ధరించినటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు కావవి. సాక్షాత్తు పరమాత్ముడు పలికినటువంటి పలుకులు. కాబట్టి భగవద్గీతలో గీత ఎలా చెప్పబడుతుందంటే శ్రీ భగవాను వాచ అని ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ శ్రీకృష్ణ వాచ అని ఉండదు, శ్రీ భగవాను వాచ. అయితే ఆ భగవంతుడు ప్రవచించిన పలుకులే ఈ భగవద్గీత. కాబట్టి ఇది నిత్య చైతన్య రథము అంటారు. భగవద్గీతని నిత్య చైతన్య రథము. నిత్య చైతన్య రథము అని ఎందుకంటారంటే కఠోపనిషత్తులు ఏం చెప్తారంటే శరీరమే ఒక రథము, అందులో ఆత్మ రధికుడై ఉన్నాడు. అంటే ఆ రథాన్ని నడిపేది పరమాత్మ అని చెప్పబడుతుంది ఈ కఠోపనిషత్తులో. అంటే ఏంటి? గీత ఏం చెబుతుందంటే ఈ శరీరం అనేటటువంటి రథాన్ని ఏ విధంగా మనం నడపాలి, మనం పంచ జ్ఞానేంద్రియాలని ఏ విధంగా వాడుకోవాలి, పంచ కర్మేంద్రియాలని ఏ విధంగా వాడుకోవాలి, అలాగే మనం పరమాత్ముడితో నిత్యము అనుసంధానం అవుతూ ఎలా ప్రపంచంలో బతకాలని తెలిపేటటువంటి గ్రంథము, అత్యుత్తమమైనటువంటి గ్రంథము ఈ గీత. సో ఈ గీత అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం. కాబట్టి ఇది కూడా మానవ శరీరాన్ని ఒక చైతన్య రథం కింద చెప్పినటువంటి పలుకులు. కాబట్టి ఎప్పుడు కూడా భగవద్గీతలో ఎలా చూపబడుతుంది, భగవద్గీతకి ఎలా చెప్తారంటే కృష్ణుడు రధికుడై ఉండి నడుపుతూ ఉంటే లోపల అక్కడ అర్జునుడు ఆయన దగ్గర నుంచి జ్ఞానోపదేశం తీసుకుంటున్నట్టుగా పంచ జ్ఞానేంద్రియాలు అనేటటువంటి ఈ గుర్రాలంతా కూడా ఆయన గట్టిగా కళ్ళెం పట్టుకుని చక్కగా నిగ్రహించి నడుపుతున్నట్టుగా మనకి కనపడుతుంది. సో అదేవిధంగా ఈ గీత అనేక రకాలుగా అనేక విధాలుగా మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి, మనిషి యొక్క స్థాయిని బట్టి అనేక విధాలైనటువంటి అర్థాలు తెలుపుతుందన్నమాట. అంటే వేదాల సారాంశము, ఉపనిషత్తుల సారాంశము ఎవరికి తెలుపబడుతుంది? ఎవరైతే ఈ అంతర్యోగము
తెలుసుకుని ఈ అంతర్యోగ సాధనలో ఉంటూ ఉంటారో ఆ సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఒకే శ్లోకానికి అనేకమైనటువంటి లోతైనటువంటి సమాధానాలు మనకి దొరుకుతాయన్నమాట. సో ఈ భగవద్గీత యొక్క అర్థం, నిజమైన అర్థం తెలుసుకోవాలంటే సముద్రము లోతు ఎంత మనకి కష్టమో దాని లోతు ఎంత ఉందో తెలుసుకోవటమో అంత కష్టతరమైనటువంటిది. ఇది కేవలం సాధన, యోగా, అంతర్దృష్టితో మాత్రమే తెలుసుకోగలిగినటువంటి ప్రవచనం. ఇది ప్రవచనం అంటారు. ఇదంతా కూడా సాక్షాత్తు భగవంతుడు మానవాళికి ఉపదేశించినటువంటిది, మానవ శరీరాన్ని ఎలా నడుపుకోవాలో సూచింపబడినటువంటిది. సో అందుకని గీతని మానవ జన్మ 84 లక్షల తర్వాత మానవ జన్మ ఇవ్వబడి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చాం తెలుసుకుని అక్కడికి వెళ్ళడానికి కావాల్సినంటే అవకాశం అంతా ఈ భగవద్గీతలో ఇవ్వబడి. సో కాబట్టి మానవులందరూ కూడా భగవద్గీత తెలుసుకుని దానిలో ఉన్న అంతరార్థం తెలుసుకుని దాన్ని చెప్పిన విధంగా పరమాత్మని ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి ఒక గొప్ప ఉపకరణం రథం వాడుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇది మనకు తెలియకపోతే తెలుసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఆ విధంగా మనం జీవితాలను మలచుకొని పరమాత్మ ఏ విధంగా మనని ఆశించాడో ఆ విధంగా మనం జీవితాన్ని మలచుకొని మంచి మార్గంలో మనం కూడా ముక్తులం కావాలి. అది ఉద్దేశం. భగవద్గీత ఉద్దేశం కానీ ఉపనిషత్తులు అన్నింటిలోంచి ఉన్నాం, వేదాల్లోంచి ఉన్నది సారమే ఈ భగవద్గీత. కాబట్టి అందరూ కూడా ఈ అటువంటి భగవద్గీతను ఈ భగవంతుడు సాక్షాత్తు మనకి ఇచ్చిన రోజు కనుక ఏ విధంగా కృష్ణమాతకి తర్వాత ఈ గీతామాతకి కూడా మనం కైమోడిచి సహస్రాది వందనం అని తెలియజేస్తూ మనం ఈ పూజకారం ఈరోజు ఊరికే అంటే గీతని అంటే ఇది శరీరం అనేటువంటి రథాన్ని ఏ విధంగా మనం నడుపుకుంటూ ప్రపంచంలో నడుస్తూ అలాగే పరమాత్మని ఎలా మనలో ఉన్న పరమాత్మని ఎలా చేరుకోవాలి తెలిపేదే ఈ గీతా గ్రంథం. సో ఇది ఒక రథం. అందుకని గీతని ఒక చైతన్య రథం అంటారు. చైతన్య రథం అనగానే ఆ రథాన్ని ఓన్లీ కృష్ణుడే నడపగలడు, మనం కాదు. ప్రతి వ్యక్తి ఒక గీతా రథమే. అతనిలో ప్రతి వ్యక్తిలో కూడా కృష్ణుడిలో సాక్షాత్తు ఏ పరమాత్మ ఉన్నాడో అదే చైతన్యం మనలో కూడా ఉంది. అయితే దానిని ఎలా నడుపుకోవాలి, ఆ చైతన్యాన్ని ఎలా మనం తెలుసుకోవాలో ప్రతి మనిషి ప్రయత్నించకుండా సంసారంలోనే నిమగ్నమై ఉంటాడు. కాబట్టి దీనిని రథంగా గీత అనే చైతన్య రథం మనకి సాక్షాత్తు పరమాత్ముడు ఇచ్చాడు, తల్లిదండ్రుల ద్వారా మనం పొందామనే విషయాన్ని చాలామందికి తెలియక ఈ రథాన్ని అనవసరమైన దారులలో నడిపి గమ్యాన్ని కోల్పోతారు. మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా గమ్యాన్ని కోల్పోయేటటువంటి దారి తప్పిపోతారనమాట. ఎందుకంటే భగవద్గీతలోనే మనుష్యానాం సహస్రేషు అంటే కొన్ని కోట్ల మందిలో కూడా ఒకడు కూడా ఈ మార్గాన్ని తెలుసుకోలేడు. అత్యంత అంటే మనం ఎలా అంటే ఈ ప్రపంచము యొక్క తడుకు బెడుకులలో మనం అందరం ఉంటాం కాబట్టి ఈ ప్రపంచం అత్యంత ప్రియమైనదిగా మనకి కనపడుతుంది. కాబట్టి ఈ భగవంతుడు వచించినటువంటి ఈ మార్గానికి రావడానికి చాలా కష్టం అంటే ఏంటి, మనకి ఇది అలవాటు లేని విద్య. కష్టం కాదు ఇది. యాక్చువల్గా ఏది మనకు అలవాటు ఉంటుందో అదే ప్రకారంగా మనం వెళుతున్నాం. కానీ ఇలా గొర్రెదాట అంటారనమాట. గొర్రెలన్నీ ఒకవైపు అట్లా వెళుతూ ఉన్నట్లు కానీ మనుషులు కూడా అదిగో వాడు సంపాదించాడు మనం సంపాదించాడు, వాడు ఇల్లు కట్టుకోవాలి మన ఇల్లు కట్టుకోవాలి, వాడు పెళ్లి చేసుకున్నాడు మనం పెళ్లి చేసుకోవాలి, వాడు పిల్లలు కనాలి మనం. సో ఇదే విధంగా పక్క వాళ్ళని చూసి 99% మన జీవితము పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం బతుకుతున్నాం. అదే వద్దంటాడు భగవద్గీత. ఆ భగవద్గీత చెప్పిందే సాక్షాత్తు శ్రీ మా గురుదేవులైనటువంటి చంద్రయారులు కూడా ఏం చెప్పారంటే సబ్కా సును అప్నా గావ్ అంటాడు. అందరిది విను కానీ నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ చెప్పినటువంటి ఆత్మ విద్యనే పట్టుకో అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవాడు. సో ఈ గీత చైతన్య రథం కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక గీతా రథికుడే, గీతా రథం కలిగినటువంటి వాడే. దానిని కృష్ణ పరమాత్మ ఎలా
మనకి దారి చూపించాడో ఆ దారిలో మనం నడిస్తే మనం కూడా గమ్యం చాలా తేలికగా చేరుకోగలని చెప్తుంది. కాబట్టి గీతని తల్లితో కూడా పోలుస్తారనమాట. సో అందుకని గీతామాత అన్నారు. సో ఈరోజు గీతామాత యొక్క జయంతి అంటే కృష్ణ పరమాత్ముడు ఈ భగవద్గీతని మొదలుపెట్టిన రోజు. కాబట్టి ఈరోజు మనం ఆమెను అంటాం, ఉద్భవించింది. కాబట్టి ఆ తల్లికి మనం మామూలుగా ఎలా భగవంతుడికి ఎన్ని ఉపచారాలు చేస్తూ పూజ చేస్తామో అదేవిధంగా ఈ గీతామాతకి కూడా పూజ చేస్తారనమాట. సో మనం ఇవాళ చేద్దాం, ఆమెను తలుచుకుందాం. ఆమె చెప్పినటువంటి ఆ గీతామాత ప్రవచించినటువంటి పలుకులు, సాక్షాత్తు భగవంతుడు పలికినటువంటి పలుకులను కూడా టైం ఉంటే మనం ఒకసారి నెమరు వేసుకుందాం ఏమ్మా. సో మనం శుక్లాంబరధరం అని అనుకున్నాము యాక్చువల్గా ఇవాళ, అంటే కొంత సంక్షిప్తంగా ఇచ్చేద్దాం. తర్వాత మొట్టమొదటి ఏం చేయాలంటే ఓం శ్రీ గీతాయై నమః ధ్యానం సమర్పయామి. ఒక్కసారి మీరు అక్కడ ఒక పువ్వు పెట్టండి. అందరూ కళ్ళు మూసుకుని భగవద్గీతని ఒక తల్లిగా ఆమె చూపిస్తున్నటువంటి దారి మాకు కూడా ఆ దారి చూపబడాలని కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆ గీతామాతని, మీకు తెలిసిన గీతా పుస్తకము ఒక్క క్షణం ధ్యానం చేయాలి. ధ్యానం సమర్పయామి. ఓం గీతాయై నమః, ఓం గీతాయై నమః, ఓం గీతాయై నమః, ఓం గీతాయై నమః, ఓం గీతా సుగీతాయై నమః. చాలు. ధ్యానం తర్వాత ఓం సర్వతీర్థమయై నమః ఆవాహనం సమర్పయామి. అక్కడ ఒక్కసారి ఆ పువ్వులు పెట్టండి. ఆవాహనం అంటే ఆ గీతామాత వచ్చి ఆ పుస్తకంలో వచ్చి ఆమె కూర్చోవాలని చెబుతున్నాం. ఓం ఆవాహనం సమర్పయామి. ఓం అక్షరాయై నమః ఆసనం సమర్పయామి. వచ్చిన తర్వాత మనకి తెలుసు కదా, అందరి దేవతలకి రాగానే ఆసనం ఇస్తాం, కూర్చోండి అని. ఒక కుర్చీ చక్కగా ఒక మంచిగా అలంకరించినటువంటి పీఠం చూపిస్తాం, ఒక పువ్వు పెట్టారు కదా. ఓం మల నిర్మోచిన్యై నమః పాద్యం సమర్పయామి. కాళ్ళు కడుక్కోవటానికి నీటి చుక్క, చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వండి. ఫస్ట్ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు, చేతులు కడుక్కోవటానికి నీళ్లు. విష్ణోర్ వక్తాదిన్హి శ్రుతాయై నమః ఆచమనం సమర్పయామి. మంచి నీరు తాగటానికి నీళ్ళు ఇవ్వండి. ఓం వంద్యాయై నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం వంద్యాయ నమః అంటే ఆమె వంద్యుడు అంటే పూజింపదగిన వాళ్ళు, పూజింపటానికి అర్హులైన వాళ్ళని వంద్యులు అంటారనమాట. సో ఆ విధంగా ఆమెకు పంచామృత స్నానం సమర్పయామి. అనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి, నీరు. విశ్వమంగళకారిణ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రార్థం అక్షితాన్. ఆ వస్త్రం ఆల్రెడీ పెట్టేశాం కాబట్టి అక్షతలు పువ్వు పెట్టేయండి. ఓం సర్వశాస్త్రమయ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షతాన్ని సమర్పయామి. అన్ని శాస్త్రాలు ఒక్క గీత నేర్చుకుంటే చాలు, మొత్తం వేదాలు కూడా నేర్చుకున్నట్లే. వేద సారము ఉపనిషత్తుల సారమే ఇది. కాబట్టి యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం ఆభరణాన్ని ధారయామి. సర్వైశ్వర్యప్రదాయిన్యై నమః ఆభరణాన్ని సమర్పయామి. సో ఈమె సర్వ ఐశ్వర్యాలు కూడా ఇస్తుంది. ఐశ్వర్యం అనగానే మనం ఎంతసేపు డబ్బులు బంగారాలు అనుకుంటాం. వాటితో పాటు జ్ఞానాన్ని పొందటం కూడా జ్ఞానాన్ని ఐశ్వర్యము అంటారనమాట. సో ఆ విధంగా ఆమె సర్వ ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. సర్వైశ్వర్య ప్రదాయిన్యై నమః శ్రీగంధం సమర్పయామి. ఇక్కడ గంధ పూజయామి. పుష్పాలు వేసుకోండి. ఇప్పుడు గీతాదేవ్యై నమః. ఓం అనండి చాలు, ఓమని అందులో వేయండి. ఓం విమలాయై నమః. ఓం సుఖదాయై నమః. ఓం ముని సంస్థుతాయై నమః. ఓం తత్వార్థబోధిన్యై నమః. ఓం సర్వలోక సంపూజ్యాయై నమః. ఓం శ్రీకృష్ణముఖ నిస్తృతాయై నమః. ఓం పాపఘ్నై నమః. ఓం పుణ్యదాయై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం నిష్ప్రత్యూహ చిదాత్మికాయై నమః. ఓం శోకమోహ ప్రహంత్యై నమః. ఓం మోక్షదాయై నమః. ఓం బ్రహ్మబోధిన్యై నమః. ఓం బ్రహ్మ విద్యాయై నమః. ఓం చిదానందాయై నమః. ఓం భవగ్నై నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం వేదత్రయాత్మికాయై నమః. ఓం అనంతాయై నమః.
ఓం తత్వార్థజ్ఞాన మంజర్యై నమః ఓం వ్యాస సంగ్రహితాయై నమః ఓం పూతాయై నమః ఓం సంసారమలమోచిన్యై నమః ఓం సర్వశాస్త్రమయ్యై నమః ఓం మాత్రే నమః ఓం సర్వతీర్థమయ్యై నమః ఓం తత్వమస్యాది వ్యాఖ్యోత్థ బ్రహ్మతత్వావగాహిన్యై నమః ఓం శాంతిప్రదాయై నమః ఓం పరానందాయై నమః ఓం బోధామృతతరంగిణ్యై నమః ఓం విశ్వసంస్కృతి సముద్భూతాయై నమః ఓం విశ్వధర్మ ప్రచారిణ్యై నమః ఓం విశ్వైకరచనాయై నమః ఓం రమణీయార్థభాసితాయై నమః ఓం రమ్యాయై నమః ఓం విశ్వమానవ సంపూజ్యాయై నమః ఓం విశ్వమంగళకారిణ్యై నమః ఓం విశ్వసిద్ధాంత సమ్మాన్యై నమః ఓం విశ్వమోహనాశిన్యై నమః ఓం విశ్వస్వరూపిణ్యై నమః ఓం విశ్వవంద్యాయై నమః ఓం విశ్వతత్వప్రకాశిన్యై నమః విశ్వతత్వప్రకాశిన్యై నమః ఓం త్రిగుణాతీత తత్వార్థభాసిన్యై నమః ఓం గ్రంథిభేదిన్యై నమః ఓం లోకోత్తర గుణోపేతాయై నమః ఓం లోకోచితమతాన్వితాయై నమః ఓం లోకోద్ధరణ సంశీలాయై నమః ఓం లోకామోద ప్రవర్ధితాయై నమః ఓం నిహితాకుల శాస్త్రార్థాయై నమః ఓం శుభోజ పదగుంభితాయై నమః ఓం అనిర్వాచ్యాయై నమః. ఇక్కడ అనిర్వాచ్యాయ ఏంటంటే మాటలతోటి గీతార్థం మనం తెలుసుకోలేము, దీనికి సాధనే యోగ సాధన కావాలి. అనిర్వాచ్యాయ నమః. ఓం గంభీరాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యసుఖప్రదాయ నమః. ఓం నైక వ్యాఖ్యాన సంభిన్నాయ నమః. ఓం నానాచార్య సముద్ధృతాయ సమాధృతాయ నమః. ఓం సర్వస్వానుకూల భావార్థ శోభితాయ నమః. ఓం శాంతిదాంతిదాయ నమః. ఓం నిత్యనూతన భావార్థదాయిన్యై నమః. ఓం లోకకామ మదాయ నమః. ఓం ప్రాచ్య పాశ్చాత్య ఖండాంతర్నివాసి జనమోదిన్యై నమః. అంటే ఖండాంతరాలలో ఉన్న జనాలని కూడా ఇది వారికి కూడా కైవల్యం ప్రాప్తించగలటువంటి శక్తి ఉన్నది దీనికని అంటున్నాడు. ఓం అక్షరాయ నమః. ఓం అద్వేషిన్యై నమః. ఓం సర్వకాల ధర్మ ప్రబోధిన్యై నమః. ఓం దైవ సంపన్యాయ నమః. ఓం అసురభావాదివర్జితాయ నమః. ఓం అష్టాదశ మహాయోగ భూషితాయ నమః. ఓం భ్రష్టతారిణ్యై నమః. ఓం స్త్రీ శూద్ర సముద్ధర్త్రై నమః. ఓం సమభావ విశోభిన్యై నమః. ఓం ఈర్ష్యా ప్రసూత జాత్యాది దురహంకార ఘాతిన్యై నమః. ఓం చండాల ద్విజ శూద్రాది సర్వోద్ధరణ తత్పరాయై నమః. ఓం మాయాపనోదిన్యై నమః. ఓం సత్యాయై నమః. ఓం ద్వంద్వభేద వినాశిన్యై నమః. ఓం అభేదభావ పీయూష వర్షిణ్యై నమః. ఓం జ్ఞానభాసిన్యై నమః. ఓం త్యాగరూపాయై నమః. ఓం అనవద్యాయై నమః. ఓం విముక్త ఫలశాలిన్యై నమః. ఓం యథాధికార నిష్కామ కర్మ ధ్యానాది బోధిన్యై నమః. ఓం భవమగ్న ప్రజా నౌకాయై నమః. ఓం బంధచ్ఛేద విచక్షణాయై నమః. ఓం భగవద్భావ సంపూర్ణాయై నమః. ఓం భవభారధికారిణ్యై నమః. ఓం ఆధ్యాత్మిక మహాకాశ దామిని సమాయై నమః. ఓం నిష్కళాయై నమః. ఓం నిర్మలాయై నమః. ఓం శాంతాయై నమః. ఓం సర్వతేజోమయ్యై నమః. ఓం శుభాయై నమః.
ఓం తమో విమూఢ లోకాంధకార చంద్రికాయై నమః. ఓం త్యంతగత తత్వార్థబోధిన్యై నమః. ఓం బోధభాసురాయై నమః. ఓం బోధామృతపయశుక్లాయ. ఓం కామధేనవే నమః. ఓం శుగంతికాయై నమః. ఓం రక్షకాయై నమః. ఓం పూర్ణబ్రహ్మ ప్రబోధిన్యై నమః. ఓం కలి సంత్రస్త సమూఢలోకత్రాణచణాయై నమః. ఓం హరియై నమః. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాష్టోత్తరశతనామావళి స్తోత్ర పుష్పాంజలి పూజాం సమర్పయామి. అందరూ మీ దగ్గర ఉన్న పువ్వు అక్షింతలు వేసి నమస్కారం పెట్టండి. ధూపమాగ్రాపయామి. ఓం సర్వోపనిషత్సారరూపిణ్యై నమః. ఉపనిషత్సారరూపిణ్యై నమః. దీపం దర్శయామి. ఈ దీపాలు ఎత్తి ఒక్కసారి అమ్మవారికి చూపించాను. ఓకే, దీపం దర్శయామి. ఓం శ్రీ అమృతోపస్తరణమసి శ్రీ గీతామాతా ప్రీత్యర్థం ఓం ప్రాణాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖాచమనీయం సమర్పయామి. ఉత్తరాపోసనం సమర్పయామి. నమస్కరోమి. ఓం వ్యాసేన గృహీతాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం పెట్టారు కదా. గృహీతాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమణినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం శ్రీభగవద్గీతే సర్వోపనిషత్. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామయసందదామి భగవద్గీతే భవద్వేషివాచారం పంగులంగైతగిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శ్రీరక్షమాదయ గుణసాగరజామే రూపమా సభీ దేవదర్వదేహం బోలో గీతామాతా కీ జై. మళ్ళీ అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా శ్రీ భగవతి శ్రీ గీత దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. కాసిన నీళ్లు ఆ చేతిలో వేసుకుని క్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఇంకా మీరు అనద్దు, నేను మళ్ళీ చెప్పి దాని అర్థం చెప్తాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది భగవద్గీత ఎలా మొదలవుతుందంటే మొట్టమొదట ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు అనేవాడు సంజయుడిని అడుగుతున్నాడు. ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి పాండవులు కౌరవులు, నా వాళ్ళు కౌరవులు అంటార, నా వాళ్ళు పాండవులు, వీళ్ళిద్దరూ అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో నాతో చెప్పమని ఆ శ్లోకం యొక్క అర్థం. అయితే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని చాలా చోట్ల కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. మనం కురుక్షేత్రం అనగానే ఇప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో ఉండేటటువంటి కురుక్షేత్రం అనే ఒక స్థలం కూడా ఉంది. అక్కడే కురుక్షేత్ర యుద్ధం జరిగిందని కూడా చెప్తారు, హర్యానా దగ్గర. అయితే మనము అంటే దీని యొక్క అర్థాన్ని అనేక రకాలుగా తీసుకోవాలి. ఇప్పుడు
గీత అనేది ఒక చైతన్య రథమని, అది ఒక మనిషి యొక్క శరీరాన్ని గురించి, మనిషిలో ఉన్నటువంటి అంతర్లీనంగా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్ముడి గురించి చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథం కాబట్టి కాకుండా కృష్ణుడు కూడా అనేక చోట్ల ఈ శరీరాన్ని క్షేత్రం అంటారని కూడా చెప్పబడి ఉంది. సో కురుక్షేత్రంలో మనం ఇలా మామూలుగా చెప్పుకునేటట్లయితే ధృతరాష్ట్రుడు సంజయుడు అనేటటువంటి తన సేవకుడిని ఏమడుగుతున్నాడంటే, అందరూ యుద్ధానికి రెడీగా ఉన్నారు కదా, అక్కడ ఏం జరుగుతుందో నాకు చూసి చెప్పు అని చెప్పడం అన్నట్టుగా గీత మొదలవుతుంది. అయితే ఈ శరీరాన్ని మన క్షేత్రం కనుక అనుకున్నట్లయితే భగవానుడు చెప్పినట్లుగా ఇది 2 రకాలుగా మార్చుకోవచ్చు. 2 మన చేతిలోనే ఉన్నాయి. దీన్ని ధర్మక్షేత్రంగా మార్చుకోవచ్చు, కురుక్షేత్రంగా కూడా మార్చుకోవచ్చు. కురుక్షేత్రంలో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. 18 అక్షౌహిణీల సైన్యము సమూలంగా నాశనం అయిపోయింది. అంటే అక్షౌహిణీలు అంటే ఏంటి? అక్కడ లెక్కలేనటువంటి జనాలు చనిపోయారు అనేటటువంటిది అక్కడ ఉంటుంది. అయితే మనం కూడా అనేక లక్షల జన్మలు ఎత్తుతూ అనేక సార్లు పుడుతూ మరణిస్తూ మళ్ళీ ఈ అత్యంత గొప్పదైనటువంటి ఈ మానవ శరీరానికి వచ్చాం. అయితే అక్కడ చనిపోవడం అనేది ఈ మన శరీరానికే చెబుతున్నాడు అన్నమాట. దీనిని కురుక్షేత్రంగానూ వాడుకున్నామనుకో, మళ్ళీ మరణించి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అదే దీన్ని ధర్మక్షేత్రంగా వాడుకొని ఇందులో ఉన్నటువంటి ధర్మతత్పరుడైనటువంటి మనలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకున్నప్పుడైతే ఈ శరీరమే ధర్మక్షేత్రం కింద కూడా మారుతుంది. అది నీ చేతిలోనే ఉంది. సో కౌరవులకి మానవ శరీరం ఇవ్వబడింది, పాండవులకు కూడా మానవ శరీరం ఇవ్వబడింది. కానీ పాండవులు కృష్ణుడి యొక్క అధీనంలో ఉండి కృష్ణుడు చెప్పినట్లుగా తమ క్షేత్రాలని ధర్మక్షేత్రంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేశారు. కౌరవులు కృష్ణుడి మాటకి ఎక్కువగా విలువ ఇవ్వక వాళ్ళు దాన్ని కురుక్షేత్రం కింద మార్చుకున్నారు. అంటే అనేక పాపాలు వాళ్ళు చేసినటువంటి పాపాలను కూడా ఆతతాయిలు అంటారు. ఎక్కువగా పాపాలు చేసిన వాళ్ళని ఆతతాయిలు అంటారు. కౌరవుల్ని ఆతతాయిలు అని పిలుస్తారు. ఇప్పుడు యాక్చువల్గా మనం చరిత్రను కనుక అటు ఇటు తిరిగేస్తే, అంటే మనం ఇప్పుడు అలా అనుకోవద్దు. ఇప్పుడు మన కొన్ని మతాలన్నీ కూడా ఆతతాయిలు అంటే సంహరించడానికి అర్హత, వాళ్ళని సమూలంగా మనం నశింప చేయొచ్చు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు యుద్ధం చేయమని చెప్పాడు. లెట్ దెమ్ బి కిల్డ్, వాళ్ళని చంపినా పాపం లేదు అన్నట్లుగా చెప్పాడనమాట. సరే, అదంతా తర్వాత విషయం. అయితే ఇప్పుడు మనం టెర్రరిస్టులు అనే పిలువబడే వాళ్ళందరూ కూడా ఈ కౌరవ జాతికి చెందిన వాళ్ళు అని చెబుతారు. అది మనం ఖచ్చితంగా ఇప్పుడు దాని గురించి ఎక్కువ కాంట్రవర్సీలోకి వెళ్ళొద్దు. అయితే సరే, అక్కడికి పక్కన పెడితే ఈ శరీరము ధర్మక్షేత్రంగా ఎప్పుడు మారుతుంది? ఈ శరీరము అన్నిటికంటే పైన మన సహస్రారంలో ఉన్నటువంటి పరమాత్మని తోటి అనుసంధానం చేస్తూ శరీరాన్ని నడిపినప్పుడు ఇది ధర్మక్షేత్రం అయిపోతుంది. పరమాత్మతోటి అనుసంధానం లేకుండా భూమధ్య కింద స్థాయిలోనే మనం బ్రతుకుతూ ఎప్పుడు మన పంచ జ్ఞానేంద్రియాలతోటి విషయ సేకరణ చేస్తూ ఆ విషయ సేకరణ చేసి ఆ విషయాల వెనకాలే పరిగెత్తుతూ నిరంతరం కురు అంటే ఏంటి? చేయటం. కురు అంటే చెయ్యటం. ఎప్పుడు చేయటమే. దేనికి చేస్తున్నాం మనం? శరీర పోషణ కోసము, శరీరాన్ని అన్ని విధాల సుఖపెట్టడానికి కోసము. ఈ శరీరం కేవలము రథం అనేటటువంటి పైన ఉన్నటువంటి కవచం మాత్రమే, రథం కాదు ఇంపార్టెంట్, లోపల ఉన్నటువంటి రధికుడు అని చెబుతున్నాడు. కానీ మనం దానికి ఆ రధికుడు ఎప్పుడైనా చూడండి, దాంట్లో నిలబడి నడిపే వాళ్ళు ఏడనుకో ఆ రథం వేస్ట్ అయిపోతుంది, పనికిరానిది అయిపోతుంది. దాన్ని సమర్థవంతంగా నడిపినప్పుడే ఆ రథానికి విలువ వస్తుంది. సో ఆ విధంగా నడిపేవాడిని తెలుసుకో. కానీ మీరు ఎంతసేపు ఈ రథాన్ని దానికి మేకప్ చేయటము, రథం అంటే ఈ శరీరానికి రకరకాలైనటువంటి హంగులు ఏర్పాటు చేసుకోవడము, ఈ శరీరమే నేనే అనే భ్రాంతిలో మీరు వెళుతున్నారు. కాబట్టి అలా కాకుండా దీన్ని ధర్మక్షేత్రంగా, అంటే యోగపరంగా నీవు పరమాత్ముని లోపల అత్యంత పైన నెలకొని ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకుని భూమధ్యం దాటి పైకి ప్రయాణించి ఆ పరమాత్మని తెలుసుకున్నప్పుడు ఇది ధర్మక్షేత్రం కింద మారుతుంది. అలాగే కొంతమంది దీన్ని ఎడమవైపు కురుక్షేత్రం అని, కుడివైపు ధర్మక్షేత్రం అని కూడా చెప్పడం, అనేక రకాలైనటువంటి అర్థాలు. సో ఈ విధంగా ఇప్పుడు మన గీతమాతని ఇది యోగశాస్త్రము, తర్వాత ఇది బ్రహ్మ విద్య యోగశాస్త్రం. కాబట్టి మనం యోగపరమైనటువంటి
అర్థాన్ని తీసుకుని మనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకునేటటువంటి సాధనే మన యొక్క గురుతుల్యులైనటువంటి గురువులు అయినటువంటి చంద్రయారులు ఆ కృష్ణుడి పరంపరలో మనం అంతా వచ్చాం కాబట్టి దీన్ని యోగపరమైనటువంటి అర్థం తీసుకుని ఈ క్షేత్రాన్ని అంటే ఈ శరీరాన్ని రథం అనేటటువంటి ఈ శరీరాన్ని ఒక ధర్మపదంలో నడుపుతూ ఆ గమ్యమైనటువంటి మనలో గమ్యంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవటమే పరమార్థమని మొదటి శ్లోకమే సూచిస్తున్నది. అందుకని గీత మొత్తం చదువుకోకపోయినా ఈ ఒక్క శ్లోకం చాలు అని చెప్పి రాణి లక్ష్మీబాయి ఝాన్సీబాయి చెప్పింది. ఇంతకుముందు మీకు కథగా కూడా చెప్పుంటారు. ఝాన్సీబాయి బ్రిటిషర్స్ వచ్చి దండెత్తినప్పుడు, భారతదేశం మీద దండెత్తినప్పుడు ఆమె రాజపురోహితుడిని పిలిచి, అయ్యా నాకు గీత మొత్తం చదివే టైం ఓపిక లేదు, నాకు కొద్దిగా ఒక 10-15 నిమిషాల్లో గీత యొక్క సారం మొత్తం చెప్పాలని చెప్పి అడిగింది. సో అప్పుడు ఆ రాజపురోహితుడు ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయోత్సవ మామక పాండవశ్చైవ కిముకురత సంజయాధారి అర్థం చెప్పంగానే ఆమె నాకు ఇంకా గీత చదువుకోవాల్సిన అవసరం లేదు, నాకు నా కర్తవ్యం తెలిసింది, నేను ఏం పని చేయాలో నాకు అర్థమైపోయిందని ఆమె ఇప్పుడు అంతరాత్మ నాకు తెలిసిపోయింది. మానవ జన్మ వచ్చిన ఎవరైనా యుద్ధము చేయవలసిందే, ధర్మానికి పాటు ధర్మాన్ని మాత్రం నిలబెట్టాలి. నీ ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెడతామో ఇది ఎంత గొప్ప పని చేసినా ఉపయోగం లేదు. అది ఈ మొదటిదే. అందుకే ధర్మ అనే పదంతో మొదలు పెడతాడు. ధర్మాన్ని కాపాడవలసిన ప్రథమ కర్తవ్యము మానవుడిది. ఎందుకంటే జంతువులకి వాటికి ధర్మాధర్మాల గురించి ఆలోచించే శక్తి లేదు, నీకున్నది. నీకు ఉండి కూడా నువ్వు ధర్మాధరణ విచక్షణ లేకుండా పనిచేస్తున్నావంటే నువ్వు జంతువు కంటే. అందుకే కృష్ణుడు చాలా చోట్ల మనుషులను కూడా జంతవహ అంటాడు, ఒరే జంతువులారా అంటాడు మనని కూడా. ఎందుకంటే ధర్మాధర్మ విచక్షణ లేకుండా మనమంతా ప్రవర్తిస్తున్నాం కాబట్టి మీరంతా గురుమార్గానికి వచ్చారు. కృష్ణుడు మన పరంపరలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు చెప్పినటువంటి గీతా రహస్యాన్ని మీకు తెలుపబడుతున్నది. కాబట్టి ఆ మార్గంలో మనమందరం నడుస్తూ ఈ కైవల్యం ఆ పరమాత్మ చూపించినటువంటి గమ్యాన్ని చేరాలని చెప్పి కోరుతూ మీ అందరికీ ఆశిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై.